వస్తుంది లైన్ ఈ నెల 8న విడుదల కాబోతుంది. సరే, ఏదేమైనా అటు హిందూపూర్ ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు నేను బాధ్యతలు చేపట్టి ఎన్నికల కార్యక్రమాలు చేపడుతున్నా. ఇవాళ ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్కి బసవతారం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి నేను చైర్మన్గా ఉండి పనిచేస్తున్నా కూడా ముఖ్యంగా దానికి కారణభూతుల నాన్నగారు, అప్పుడు నాన్నగారు 14 సంవత్సరాల క్రితం అప్పుడు ఆ భూమి పూజ చేస్తే ఆసుపత్రికి మధ్యలో ప్రభుత్వాలు మారడం అనివార్య కారణాల వల్ల కొంచెం ఆలస్యం అవ్వడం, హాస్పిటల్ పూర్తి కావడానికి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీ ల్యాడ్స్ అలాగే ఎంతోమంది దాతల్ని వారి దగ్గర నుంచి ఆర్థికంగా సహాయం తీసుకురావడం వల్లే ఈనాడు ఆసుపత్రి ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. ఇక నేను దానికి ఉడతా భక్తి నాన్నగారు స్థాపించిన దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఒక వర్కహాలిక్కే, నేను ఒక వర్కహాలిక్కే. మాకు చేతి నిండా పనులు ఉండాలి. నిస్వార్థంగా ఏ పని చేపెట్టినా నేను కొంత నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆయన రక్తంలో ఒక వారసుడిగా ఆయన రక్తం నాలోనూ ప్రవహిస్తుంది. అలాగే నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారిని చూస్తూనే ఉన్నాను. మా బావగారు అయిన దగ్గర నుంచి కూడా ఆయన ఎంత కష్టపడి పార్టీని ఎటువంటి గడ్డు కాలంలో కూడా పార్టీని కాపాడుతూ కేవలం ఆవేశమే కాదు ఆలోచనతో కూడా వ్యవహరించాలనే రీతితో ఆయన పార్టీని ఎన్నోసార్లు గడ్డుకాలం నుంచి బయటపడేయడం జరిగింది. అలాగే ఈనాడు కేవలం ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా రాష్ట్ర బాధ్యతలు అటు పార్టీ బాధ్యతలు కూడా రెండు కూడా ఎంతో సక్రమంగా నిర్వహించగల నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇక మిగతా మా లెజెండ్ సినిమా విషయానికి వస్తే మన నిర్మాతలు మన వారాయి క్రియేషన్స్ అలాగే 14 రీల్స్ మన సాయి కొరపాటి గారు, అటు అనిల్ శంకర్ గారు, గోపి గారు, రాము గారు అయితేనేమి, అలాగే లైన్ ప్రొడ్యూసర్ మన కోటి గారు అయితేనేమి ఎంతో అద్భుతంగా ఎటువంటి ఖర్చు కూడా వెనకాడకుండా ఓ మంచి చిత్రం, ఖర్చు అవసరమైతే ఖర్చు లేనప్పుడు ఎందుకు అటువంటితో మన నమ్మకంతో మా మీద సినిమా తీయడం, వాళ్ళు కేవలం నిర్మాతలుగా కాకుండా అభిమానులుగా ఆ చిత్రం నిర్మించడం జరిగింది. తర్వాత ఇక మా దర్శకులు బోయపాటి శ్రీను గారు, ఆయన మంచి పల్నాడు పచ్చిమిరపకాయ. ఆయన నాలో ఎంతో ఆవేశం ఉందో ఆయనలో కూడా అంతే ఉంది. సో ఆయనకి నాకు ఒకటేంటంటే ఆవేశమే కలిపిందని చెప్తాను. ఆవేశమే కలిపింది. ఎందుకంటే ఎక్కువ సినిమాల సబ్జెక్టులు కూడా నాకు తెలిసి నా ప్రవర్తనని బట్టి, నా ఆవేశాన్ని బట్టే, అందుకే ఆయనకి నాతో సబ్జెక్టులు అంటే మంచి నేను అన్నాను. ఇప్పుడు సింహ ఇంతటితో ఒక లడ్జన్ చేస్తూ ఉంటే చాలామంది అయితే అబ్బో చాలా కష్టం, ఆడదేమో సినిమా, సింహానికి అంత పెద్ద హిట్ దాన్ని సరిరాదేమో, దాని దగ్గర కూడా దానికి ఎటువంటి పోలిక ఉండదేమో అనుకున్నారు. ఇవాళ ఆ నరసింహస్వామి అనుగ్రహం వల్ల సింహాను కూడా ఆ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి, అంటే మాకు మేమే ప్రత్యర్థులం, మా రికార్డులే మాకు మళ్ళీ తిరగ రాయాలంటే నేను సినిమాలో కూడా చెప్పాను. సినిమాలో ఏమని, ఫ్యామిలీల గురించి మాట్లాడద్దు, చరిత్ర అంటే మాది, చరిత్ర రాయాలన్న మేమే, దాన్ని తిరిగి రాయాలన్న మేమే. అలాగే ఒక సింహ చిత్రాన్ని మళ్ళీ మా లెజెండ్ క్రాస్ చేసి ఇవాళ మన భారతదేశంలోనే మొట్టమొదటిగా ఒక కొత్త రికార్డుని భారతదేశంలో తెలుగు చలనచిత్ర రంగంలోనే కాదు, అప్పుడు పాతాళ భైరవి 200 రోజులు అయితే, ఆ తర్వాత అడవి రాముడు 300 రోజులు అయితే, మధ్యలో ఆయన్ని కొన్ని, కానీ ఇది డైరెక్ట్గా ఇక్కడ ఒకే థియేటర్లో 4 ఆటలతో పూర్తి చేసుకోవడం అనేది ముందుగా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు, నా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక చిత్రం విషయానికి వస్తే ముఖ్యంగా ముందుగా చెప్పుకోవాల్సింది, నాయకుడు ఎంత బలంగా ఉంటాడో ప్రతి నాయకుడు అంత బలంగా ఉండాలి. జగపతి బాబు గారికి ఆయన వెంటనే సినిమా కథ విని, ఇది ఆయన ఒక కథానాయకుడిగా చేశాడు. ఈ సినిమాలో కథానాయకుడే కాదు, ప్రతి నాయకుడు కూడా కథానాయకుడే అని ఎన్నో అవకాశాలు వచ్చి తలుపులు తట్టుతాయి. కానీ ఆ అవకాశాన్ని ఒక దూర ఆలోచనతో మంచి ఒక మన క్యారియర్ కూడా దృష్టిలో పెట్టుకుని
ఒక సరైన నిర్ణయం తీసుకుని ఆ చిత్రంలో ఆయన అంటున్నారు ప్రతినాయకుడు అని, కానీ నేను ఎప్పుడు అనుకోను అది ప్రతినాయకుడు. నేను ఎప్పుడు నా ప్రతినాయకుడు పాత్రలకి ఎక్కువ విలువ ఇస్తాను. నేను నా సినిమాలు కేవలం నా ప్రతినాయకులే కాదు, సమిష్టి కృషి సినిమా అన్నది. అటువంటి మా హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఉంది, ఎంతో చక్కగా చలాకీగా ఎంతో అందంగా పాటలు ఎంతో షోరుగా అంతకు అందరికీ మొత్తెక్కిస్తూ రేకెత్తిస్తూ ఎంతో చాలా బాగా నటించింది పాత్రలో. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా, రాధికా ఆప్టే అయితేనేమి అందరూ కూడా ఎంతో బాగా నటించారు. ఇప్పుడు ఈ సినిమా ఉంది, రేపు రాబోతుంది లాయన్ సినిమా. అందులో మరి ప్రదీప్ రావత్ గారిని ఒక సీన్లో నేను గెస్ట్ అపియరెన్స్గా అడగడం జరిగింది. అంటే బాలకృష్ణ ఒక పాత్రని ఒకళ్ళు అనుకుంటే అందరూ అనుకుని అందరిని ఒప్పించగలిగితే తప్పకుండా అది ఒక మంచి పాత్ర అవుతుంది అని మా నటీనటులందరికీ నా మీద ఉన్న నమ్మకం. అటువంటిది ఒక సీన్లో చేశాడు ఆయన. ఒక మంచి బలం ఉన్న పుష్టి ఒక విలన్గా ప్రకాష్ రాజ్ గారు చేశారు వేరే పాత్ర. అదేమో ఆయన ఒక మంచి తెలివితేటలు ఉన్న రాజకీయ నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా చేశాడు ఆ సినిమాలో పాత్ర. చూస్తారు కదా 8వ తేదీన ఎలా ఉంటుందో సినిమా. సో అలా ఇలాగే భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు నటుడిగా, ఇప్పుడు హిందూపూర్ శాసనసభ్యుడిగా నా యొక్క తెలుగుదేశం పార్టీకి అన్ని విషయంలో నా సేవలు అందిస్తూ, అలాగే ఈ సామాజిక సేవ ఏదైతే నాన్నగారు కేవలం రాజకీయాల్లోనే కాదు అలాగే నా అభిమానులు ఎంతోమంది చేస్తున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది. ఎంతోమంది ఇప్పుడు బాలకృష్ణ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంది, ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్, అనంతపురం జగన్ వాళ్ళంతా కూడా, అలాగే సతీష్ వీళ్ళంతా కూడా, తిలక్ వీళ్ళందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు, శ్రీధరు వరంగల్ శ్రీధర్ అందరూ కూడా. సో ప్రాంతాలకు అతీతంగా నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు, ప్రాంతాలు వేరైనా మన ధ్యాసలు ఒకటేనన్నా, భాషలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. సో అలా ఎవరున్నా ఏ తెలుగువాడు ఎక్కడ కష్టకాలంలో ఉన్నా మా చలనచిత్ర పరిశ్రమ అయితేనేమి, ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ అయితేనేమి, ప్రభుత్వం అయితేనేమి ఇది ఉందని సభాముఖంగా తెలియజేసుకుంటారు. అలాగే మా ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణులు ఉన్నారు, ఎంతో బ్రహ్మాండంగా చేశారు ఫైట్లు. అలాగే ప్రతి వాళ్ళు సంగీత దర్శకుడు దేవిశ్రీ అయితేనేమి, లేకపోతే పాటలు వచ్చే రామ్ జోగే శాస్త్రి గారు అయితేనేమి, మా ఎడిటర్ కోటగిరి కోటగిరి అయితేనేమి, అందరూ కూడా నటీనటులు అందరూ కూడా ఎంతో అద్భుతంగా వాళ్ళ పాత్రల్లో జీవించి వాటికి ప్రాణం పోసి వాళ్ళ చిత్రం విజయవంతం అవ్వడానికి కారణభూతులు అయ్యారు వాళ్ళందరూ కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరొకసారి ఈ యొక్క చలనచిత్ర చరిత్రను ఎలాగైతే అన్నాడు నాన్నగారు రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు భారతీయ రాజకీయ చరిత్రను మార్చారు మీరంతా, అలాగే ఇంకా ఈ తరం కాదు వచ్చే తరం కూడా గుర్తుండిపోయేలా మీరు అందిస్తున్న విజయాలే నాకు మరొక కొత్త స్ఫూర్తిని, ఒక ఉత్సాహాన్ని, ఒక ఉత్తేజాన్ని కలగజేస్తున్నాయని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క చిత్రం ఇంకా ఎన్నెన్నో మంచి చిత్రాలకి మా బోయపాటి గారి కాంబినేషన్లో సినిమా కానివ్వండి, మన ఈ లెజెండ్ సినిమా కానీ ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే చాలా ఈ లెజెండ్ టైటిల్ పెట్టుకోవడం అనేది ఎంతో సాహసంతో కూడిన పని. ఎవరో పోట్లాడుకున్నారు లెజెండ్ ఎవరని, అసలు లెజెండ్ అర్థం ఏంటో తెలీదు. అక్కడ ఉన్నాడు లెజెండ్ తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు. అటు రాజకీయాల్లో అయినా చలనచిత్ర రంగంలో అయినా ఒక మనిషిగా ఆయన పరిపక్వత పరిపూర్ణమైన మనిషిగా ఆయనే లెజెండ్ మాకు. ఆ టైటిల్ని పెట్టుకుని ఎన్నో సాహసాలు చేశాను, సాహసాలన్నీ మీరు ఆదరిస్తూనే ఉన్నారు. అలాంటిది ఈ లెజెండ్ టైటిల్ పెట్టుకోవడం కూడా ఒక సాహసమే. అయితే చిత్రాన్ని మీరు ఆదరిస్తూ ఉన్నారు, ఇంకా ఎన్నెన్నో ఇటువంటి విజయాలతో ఇంకెన్నో మంచి చిత్రాలు మీకు అందించడానికి మాకు ఎప్పటికప్పుడు ఇటువంటి విజయాలతో అవకాశాన్ని కల్పిస్తున్న నా తెలుగు ప్రజానికాన్ని అందరికీ, మీ అందరి పేర్లు కూడా భారత చలనచిత్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా ఈనాడు ఈ చిత్రం 400 రోజులు ఆడటం అనేది అంటే భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఎక్కడా లేదు, ఇదే మొదటిసారి అని మీ అందరు దీనిలో భాగస్తులు మీరంతా. మీ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. డైలాగ్ 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 అంటున్నారు బాలయ్య, చచ్చిపోతున్నారు మీ డైలాగ్ కోసం. ఇదే లైన్, ఓకే ఒక్క డైలాగ్. లైన్లో ఓ డైలాగ్ ఉంది. ఒక అమ్మాయి ట్రైన్లో ఇస్కాన్
హరే కృష్ణ హరే రామకి సంబంధించి అమ్మాయిదో పొద్దునే మొహం కడుకుంటుంటే రౌడీలాడు ఎంట పడుతుంటే వెళ్ళి ఇక్కడ పక్కన కూర్చుంటుంది ఒకటి పక్కన భయంగా చేతులు పట్టుకునేలా. సో వాళ్ళు వచ్చే అంటే నేను కూర్చుని నా పక్కన ముందు చూపించాను, దాన్ని పంపించుంటే ఒరే నీకు ఏదైనా వరుస నీకేమైనా తెలిసిన అమ్మాయి అయితే చేతనో గీతనో పేరు పెట్టి పిలు, నీకు వరుస అయితే అమ్మనో అక్కనో చెల్లెనో పేరు పెట్టి పిలు, దాన్ని అని పిలుస్తావు బ్లడీ ఫూల్. స్త్రీని గౌరవించడం నేర్చుకో. స్త్రీ ఈ సినిమాలో ఎన్నో సందేశాలు ఇస్తూ ఉంటాం. ఇప్పుడే చూశారు నేను లెజెండ్ సినిమాలో కూడా, అలాగే మొదటి నుంచి కూడా నాన్నగారు సినిమాల్లో అయితే మన సొంత సినిమాలు ఎప్పుడు బయట సినిమాలని ఆయన ప్రొడ్యూసర్ మీద ఒత్తిడి తీసుకొచ్చేవారు కాదు. తెలుసు ఆయనకి ఒక బంగారు గుడ్లు పెట్టే బాత ఆయనని. కానీ ఆయన సొంత సినిమాలు మాత్రం ఎప్పుడు సందేశాత్మక చిత్రాలు తీస్తుండేవారు. ఎప్పుడు హీరో మీద టైటిల్స్ పెట్టలేదు ఆయన ఎక్కువ, కానీ గొడవతని కాపురం కానీ వరకట్టం కానీ. అలాగే భగవద్గీత చచ్చాక యుద్ధానికి ముందు వినిపిస్తుంది. భగవద్గీత యుద్ధానికి ముందు వినిపిస్తుంది. అది విని మారకపోతే చచ్చాక మళ్ళీ వినిపిస్తుంది. ముందు వింటావా చచ్చాక వింటావా? చివరిగా నన్ను పడుకోబెట్టాలనుకుంటే ఎప్పుడో పడుకున్న నీ తాతలు మళ్ళీ పుట్టుకొచ్చిన నన్ను ఏం పేకలేరురా. ఆ పుట్టుకతోనే ఆ భగవంతుడు నా బాడీలో ప్రతి పార్ట్లో ఒక శక్తి దాచాడు. పొరపాటున నా బాడీలో ఏ పార్ట్ టచ్ చేసినా నీ బాడీ బెండ్ అయిపోద్ది, లైఫ్ ఎండ్ అయిపోద్ది. సరే, చాలా సంతోషం మీ అందరికీ. మరొకసారి ఈ యొక్క మళ్ళీ వాళ్ళ అబ్బాయి మోహన్ రెడ్డి గారి అబ్బాయి ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం, ఇలాగే ఈ యొక్క మన వారధిగా ఉన్న ఆ కుటుంబం, ఇలాగే మన యొక్క ఈ యొక్క సత్సంబంధం కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు. రక్తం రంగే రక్షాగుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend, 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 he's a legend. కదిలే చట్టం నడిచే న్యాయం వీడు. వెలుతురు కన్నా వేగంగా వస్తాడు. నాయకుడైనా సేవకుడై వీడు. కష్టం తుడిచే చూపుడు వేలై చరితలు రాస్తాడు. He's a legend, 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 he's a legend. చంద్రబాబు నాయుడు గారికి మరియు బాలేబాబు గారికి ఇరువురికి గజమాల. నాయకుడైనా సేవకుడై వీడు. కష్టం తుడిచే చూపుడు వేలై చరిత
He's a legend. He's a legend. He's a legend.